హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి మన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన గ్రీష్ణేశ్వర్, అలాగే ఒక ఎల్లోరా కేవ్స్, నెక్స్ట్ వచ్చేసి తాజ్మహల్, ఈ 3 కవర్ చేసుకొని వద్దాము. సో అక్కడికి వెళ్ళినాక నేను ఇంట్రోది ఒక వీడియో తీసినా కానీ అది పోయింది. సో అందుకే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా. సో ఇవన్నీ కవర్ చేసుకొని ఓన్లీ ఇవన్నీ మనకు ఔరంగాబాద్ పక్కకే ఉంటుంది. సో నేను ఎట్లా కవర్ చేశానో, ఏమేమి చేశానో అన్నీ నీకు డీటెయిల్గా చూపిస్తా. మీరు కూడా వెళ్ళి రావచ్చు ఈజీగా, అట్లా చూపిస్తా, ఓకేనా. ఎంతెంత రేట్లు పడ్డాయి మాకు అవన్నీ నేను ఈజీగా చెప్పేస్తా. ఫస్ట్ వచ్చేసి మనం ఉన్న స్టేట్స్ నుంచి ఔరంగాబాద్కి మహారాష్ట్రలో ఉన్న ఔరంగాబాద్కి అయితే చేరుకోవాలి. నేను వచ్చేసి ట్రైన్ ద్వారా వచ్చాను. సో నాకు ఔరంగాబాద్ స్టేషన్లో దిగంగానే మనకు ఎదురుగానే బస్ స్టాండ్ ఉంటుంది, చిన్న బస్ స్టాండ్ ఉంటుంది. అలాగే ఆటోస్ ఉంటున్నాయి, చాలా ఆటోస్ ఉంటాయి, ట్యాక్సీస్ కూడా ఉంటాయి. సో మీరు ఎక్కువ మంది అంటే ఒక 7 to 8 ఎక్కువ మంది ఉన్నారు అనుకో, అక్కడ ఒక ట్యాక్సీ ప్యాకేజ్ లాగా మాట్లాడుకోండి. సో మనం ఎంత బార్గింగ్ చేయగలుగుతామో అంతవరకు బార్గింగ్ చేయండి, ఎందుకంటే చాలా స్కామ్స్ అయితే జరుగుతాయి. అలా వాటితో ఇలా మాట్లాడుకొని మొత్తం అన్నీ చూపించి మళ్ళీ రైల్వే స్టేషన్ దాకా దింపేటట్టు మాట్లాడుకొని ఏమేమి చూడాలో ఫస్ట్ మెయిన్గా చెప్పండి. ఎందుకంటే వాడి తర్వాత నువ్వు నెక్స్ట్ ఒకటి యాడ్ చేసినా దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది కాస్ట్లో. సో ముందే మాట్లాడుకొని నేనేం చేశానంటే, మనకు ఆటో వాళ్ళని అడిగితే ఏమన్నానంటే, బస్కి వెళ్తే మీకు ఇంత అవుతుంది, మేము ఒక 20 రూపీస్ ఎక్కువ తీసుకుంటాం అది ఇది అని చెప్పాడు. కానీ దానికి దీనికి చాలా డిఫరెంట్ వచ్చింది. డిఫరెంట్ అంటే ఒక 40 రూపీస్ ఏమో డిఫరెంట్ ఉంది. సో మీరు బెటర్ ఏం చేస్తారంటే, అక్కడ బస్ స్టాండ్లోనే వేరే బస్సెస్ కూడా ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే ఆ బస్ ఎక్కి సెంట్రల్ బస్ స్టాండ్లో దిగండి. అక్కడి నుంచి మనకు గ్రీష్ణేశ్వర్ వెళ్ళడానికి చాలా బస్సెస్ ఉంటాయి. సో ఆ బస్ ఎక్కి మీరు బస్సులో వెళ్ళండి. అక్కడ దిగినాక మనకు బ్యాగ్స్ అలవే, ఫోన్ కూడా తీసుకెళ్ళండి. నీకు దానికి కూడా చెప్పాను ఎట్లా ఏంది అనేది. సో బ్యాగ్స్ అయితే అలవే, ఫోన్ లోపల దాపెట్టుకొని తీసుకొని వెళ్ళండి, ఓకేనా. అక్కడికి వెళ్తూ కొంచెం కొద్దిగా మాట్లాడుకుందాం, ఓకేనా. రైట్, మళ్ళీ వీడియోని అయితే ఒక లైక్ చేసి చూడండి, ఓకేనా. మనకు ఔరంగాబాద్ స్టేషన్ ఎదురుగానే చాలా క్యాబ్స్, ట్యాక్సీస్ ఉంటాయని చెప్పాను కదా. సో ఈ ట్యాక్సీస్ ఇవే చూసుకోండి. కానీ ఇక్కడ వీళ్ళకు ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు మొత్తం చూసారుగా ఎట్లా పెట్టారో ఆటోస్. మెయిన్ రోడ్ మీద సేమ్ ఇదే గతి మొత్తం స్కామ్స్ ఉంటాయి, ఎవరు రూల్స్ అయితే పాటించరు. సో మేమైతే ఆటోలోనే వెళ్తున్నాము. ఆటో వాడు వచ్చేసి మనకు పర్ పర్సన్ 80 రూపీస్ ఛార్జ్ చేస్తుండు మనకు ఒక గంటన్నర జర్నీ ఉంటుంది. సో రోడ్స్ అయితే ఎక్సలెంట్ అని చెప్పలేము, కానీ ఓకే పర్లే అని అనిపించింది. సో మనకైతే అక్కడ నేచర్ బ్యూటీ అయితే సూపర్ ఉంటుంది. సో చూసుకుంటా వెళ్దాం రండి. ఏమైందంటే, ఇప్పుడు మనము ఔరంగాబాద్లో ఆటో అన్ని అడిగాము ఎక్కడప్పుడే, మనకు గ్రీష్ణేశ్వర్లో స్నానం చేయడానికి ఎక్కడన్నా ఉంటాయా అంటే, ఆ ఉంటే లాడ్జ్లలో ఉంటాయి, పర్ పర్సన్ 100 రూపీస్ తీసుకుంటాడు అని చెప్పింది అయితే మేమేం చేసినాం, సరే 100 అయితే 100 మనం స్నానం చేసి వెళ్దాము అని చెప్పి. అయితే రైల్వే స్టేషన్లో ఉంటుంది, కానీ మేము ఏం చేసినాం, అంత బాగుండవు కదా అని మేము ఇక్కడ చేద్దామని డిసైడ్ అయినాం. సో నేను నార్మల్గా అయితే యూట్యూబ్లో అంతా సెర్చ్ చేసిన ఏమన్నా ఉన్నాయా కుండ్ లాంటివి అని. సో ఎవరైతే చూపించలేదు. అయితే మనం ఏం చేసినామో వాడిని అడిగితే వాడు 100 రూపీస్ పర్ పర్సన్ అని చెప్పి అక్కడ లాడ్జ్ అక్కడ చేపించి స్నానంకి ఇచ్చిండు. అది ఏమంటారు బాత్రూము, అలా వేసి మనం అయితే మన గుడి ఉంది కదా, సో గుడి దాటి కొంచెం ముంగడ పోతే మన లాడ్జు. సో మళ్ళీ నడుచుకుంటూ ఇప్పుడే స్నానం చేసి నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ పుష్కర్ కుండ్ ఉంది. మనకు యూట్యూబ్లో చూపించలేదు. సో నాకు తెలియక నేను వాళ్ళ దగ్గర 100, 200 స్కామ్ అయిపోయింది. సో మనకి ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, బాత్రూమ్స్ ఉన్నాయి, అలాగే స్నానం చేసుకోనికి పుష్కర్ కుండ్ కూడా ఉంది.
సో చూపిస్తా లోపలికి వెళ్ళి. ఓ అన్నయ్య అన్న ఉండు, లోపలికి వెళ్దాం అని. అలాగే మనకు ఇక్కడ అష్టలింగాలు కూడా ఉన్నాయి. సో చూడొచ్చు మీరు, చాలా అద్భుతంగా ఉంది. అద్భుతంగా మెట్లు దిగి కిందికి పోతే మనం చెప్పులు ఉన్నాయి కానీ ఏడు దింపాలి, ఏడుతో ఇక్కడ ఇప్పుదాం చెప్పులు ఇక్కడ ఇప్పేసి. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ అష్టలింగాలు ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 5 6 అటు పక్క వెనుక ఒకటి 7 8 ఉన్నాయి. ఒక్కొక్కటి అన్ని దర్శనం చేసుకున్నాం. సో ఇక్కడ స్నానం చేస్తే బాగుండు, ఎందుకంటే మన పాపాలు చేసినా ఏం చేసినా పోతుండే. ఏమంటావా పోతుండే, వేస్ట్ అయిపోయింది. సరే ఇక ఎలా అయితే అలా, కానీ మనమైతే ఇవి అష్టలింగాలు చూసుకున్నాం. ఫస్ట్ అయితే ఒక ఇంట్రో తీసుకుంది. నిజంగా చాలా బాగుంది. అటు నుంచి గేట్ నుంచి నడుచుకుంటూ వస్తుంటే రోడ్ నుంచి ఇదంతా కనబడ్డది. అప్పుడే మనం యూట్యూబ్లలో చూసినా కానీ, యూట్యూబ్లలో చూపించారా మనం చూసినాం కదా, చూపిస్తే బాగుంది. వెళ్దాం దా చూద్దాం. అష్టలింగం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
అలా పుష్కర్కుని చూసుకొని మనం వచ్చేసి లాకర్ రూమ్ దోలాడుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే లాకర్ రూమ్ అక్కడనే దగ్గర ఉంటుందని చెప్పారు, టెంపుల్కి దగ్గరనే. సో మనం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి టైం ఎంత అవుతుందన్న? 9 అవుతుంది. కుంకర అష్టలింగాలకు అభిషేకం చేసినాం, కానీ కొంచెం నీట్గా లేదన్న. అది కూడా నాకు కొద్దిగా నీట్గా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. లేదు అంతే. ఇప్పుడు మనం చూసేది 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం శ్రీశేశ్వరం. సో చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్. మనం వెళ్ళినాక చూపిస్తాం, ఓకేనా? ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, మనకు ఇక్కడ రూమ్స్ వచ్చేసి 500 నుంచి 2000 వరకు రూమ్స్ దొరుకుతాయి. సో మీరు ఇక్కడ రూమ్స్ తీసుకోవాలనుకున్న రూమ్స్ అయితే తీసుకోవచ్చు. 12 అవర్స్ ఉంటుంది, 24 అవర్స్ కూడా ఉంటుంది. రూమ్స్ కూడా వద్దు మాకు డైరెక్ట్ స్నానం ఎక్కడ చేసుకోవాలంటే చూపించాను కదా, అక్కడ కుండ ఉంది, ఆ కుండ చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం నీట్గా ఉండాలి, ఇంకా నీట్గా ఉండాలి అంటే హైజీనిక్గా ఉండాలంటే 100 రూపీస్ ఇస్తే అక్కడ మీకు దర్శన్ లాడ్జ్ అని ఉంటుంది, అక్కడనే మీకు లేదా మీరు ఆటో వాడిని అక్కడ దింపమంటే వాటర్ స్నానం చేస్తానికి కావాలంటే వాడే దింపేస్తాడు. సో అట్లా స్నానం చేసుకోండి, స్నానం చేసుకొని దర్శనంకి అయితే వెళ్ళండి, ఓకేనా? రైట్, వెళ్దాం రండి. ఇక్కడ మనకు గుడికి ముంగటనే పార్కింగ్ కూడా ఉంది. మీ యొక్క వెహికల్స్ ఏమైనా ఓన్ వెహికల్స్ వస్తే ఇక్కడ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది పార్కింగ్ కూడా చేసుకోరు. ఇప్పుడు మనం లాకర్ గురించి దోలాడదాం. లాకర్ ఎక్కడ ఉన్నాయో, లగేజ్ పెట్టాలి, ఫోన్స్ అలా ఉన్నాయో లేదో తెలియదు. ఫస్ట్ ఫోన్స్ కూడా చెక్ చేసుకోవాలి అలా ఉన్నాయో లేవో. రైట్, ఇప్పుడు మీరు చూస్తుంది ఇది బయట నుంచి రివ్యూ. మనకైతే లోపల ఫోన్స్ అలవ్ లేదని చెప్పానుగా. సో ఆన్లైన్ నుంచి తీసిన కొన్ని ఫొటోస్ అయితే వేస్తాను, చూడండి. తర్వాత ఎందుకు తీసుకెళ్ళలేదో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఇది లోపల రివ్యూ. మీరు ఒకవేళ 1000 పిల్లర్స్ టెంపుల్ చూసి ఉంటే మాత్రం మీకు ఐడియా ఉంటుంది. సేమ్ అలానే చిన్నగానే ఉంటుంది, పెద్దగా ఏమీ ఉండదు గుడి అయితే. సో 12 జ్యోతిర్లింగాలలో ఒకటి ఇదే శివలింగం, మీరు చూసుకోవచ్చు. ఇంత ఉంటుంది. నేనైతే స్పర్శ దర్శనం చేసిన, దాని గురించి కూడా చెప్పాను ముంగట. ఇంకో నెక్స్ట్ క్లిప్లో ఇస్తాను, చూసుకొని దర్శనం చేసుకోండి. మా గర్భగుడిలో లింగానికి దర్శనం చేసుకొని మనం బయటికి రాగానే మనకు గోపురంలో ఒక విగ్రహం అయితే కనబడుతుంది. ఈ యొక్క విగ్రహానికి ఒక నమస్కారం అయితే చేసుకోండి. దీనికి ఒక స్టోరీ ఉంది, నేను వీలైతే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం వెళ్ళింది సండే, అది కూడా అమావాస్య రోజు. అయినా కానీ ఇక్కడైతే ఇవాళైతే పబ్లిక్ అయితే ఏం లేరు. సో మనకైతే స్పర్శ దర్శనమే అయ్యింది శ్రీశేశ్వర్లో. 2 times చేసుకున్నా, అది కూడా చాలా తొందర అయిపోయింది. మీరు కూడా అసలు నమ్మరు, 5 minutes నా దర్శనం. 5 minutes ఫస్ట్ టైం 5 minutesలో అయిపోయింది, సెకండ్ టైం కూడా 5 minutesలో అయిపోయింది. అంత పబ్లిక్ ఎవ్వరు లేరు ఇక్కడ, పబ్లిక్ ఎవ్వరు లేరు. సో మనకు జల్దీ అయిపోయింది. దర్శనం అయిపోయినాక మనం ఏం అబ్జర్వేషన్ అంటే మామ, ఇక్కడ చాలా మంది ఫోన్స్ తీసుకెళ్తున్నారు, లోపల తీసుకెళ్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. కానీ ఈ తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బయటనే పెడుతున్నారు. సో వాళ్ళు ఫోటోలు దిగనీకి ఛాన్స్ లేకుండా, ఎందుకంటే ఇంత దూరం వచ్చి ఒక ఫోటో దిగకపోతే ఎట్లా చెప్పు. సో మీరు కూడా ఫోన్ తీసుకెళ్ళండి, అది కొంచెం దాపెట్టుకుని తీసుకోండి, అంతే చాలు. సో మీరు దాపెట్టుకుని తీసుకుంటే లోపలికి పోయినాక నేను ఎవరేం అడిగారు, పెద్దగా ఇష్యూ అయితే ఏం కాదు. ఎందుకంటే నేను చూసినా కదా, చాలా మంది పోలీసు వాళ్ళ ముంగట, సెక్యూరిటీ వాళ్ళ ముంగట ఫోటోలు దిగినా పెద్దగా ఏం ఇష్యూ అంటే గర్భగుడిలో కాదు, బయట సరౌండింగ్ అంటే ఉంటుంది కదా, కూర్చోనీకి అక్కడ గోపురంని ఫోటో తీసుకున్న వాళ్ళు ఉంటాయి కదా, అలాంటివి ఓకేనా? సో మీరైతే ఫోన్ తీసుకునే వెళ్ళండి, ఓకేనా? అలాగే మనకు టెంపుల్ నుంచి బయటికి రాగానే పక్కకే మనకు సిద్ధేశ్వర్ టెంపుల్ అని ఒకటి ఉంటుంది, అది కూడా దర్శనం చేసుకోండి. తర్వాత మనం దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకు ఎల్లోరా కేవ్స్ వచ్చేసి 900 meters ఉంటుంది. సో నేను బై వాక్ వెళ్దామని అనుకుంటున్నాము. అక్కడికి వెళ్ళినాక టికెట్, లోపలికి ఎంట్రీ టికెట్ ప్రైస్ ఎంత ఏంటి అది మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? మనకైతే మన శ్రీశేశ్వర టెంపుల్ నుంచి ఎల్లోరా కేవ్స్కి 1 kilometer ఉంటుంది. మధ్యలో మనకు తులసి ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఇందులో ఫుడ్ అయితే ఓకే, మీరైతే తినొచ్చు, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అంతే.
తినేసి మేమైతే వెళ్ళాము. అక్కడ నుంచి మనం లోపలికి రాగానే మనకి ఇక్కడ కౌంటర్ ఉంటుంది. ఫ్రీ అంటే అయితే లేదు. సో పర్ పర్సన్ 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. మీకు కావాలంటే ఇక్కడ గైడ్స్ కూడా ఉన్నారు. సో ఈ గైడ్స్ ద్వారా కూడా మనం లోపల గురించి హిస్టరీ కానీ ప్రతి ఒక్కటి ఎన్ని గుహలు ఉన్నాయి, కేవ్స్ అంటే కేవ్స్ ఎన్ని ఉన్నాయి, సో వాటి విశిష్టత ఏంది, హిస్టరీ ఏంది, ఇక్కడ ఫొటోస్ కూడా దింపడానికి ఉన్నారు. సో గ్రీనరీ మొత్తం గ్రీనరీ గైడ్స్ ఉన్నారు. గ్రీనరీ లోపలికి వెళ్దాం. అక్కడ చెక్కింగ్ అనుకుంటా, టికెట్స్ చెక్కింగ్ అవుతుంది. అక్కడ చెక్కింగ్ అయిపోయినాక మనం అటు సైడ్ వెళ్ళినాక మాట్లాడుకుందాం. ఓకేనా? ఇక్కడ ఈ ఒక కాయిన్ టోకెన్ స్కాన్ చేసుకొని మనల్ని అయితే లోపలికి పంపించారు. సో లోపల మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. వీళ్ళంత వరకు మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తా. మనం టికెట్ తీసుకొని లోపల రాగానే ఇది మెయిన్ క్లేవ్, కైలాష్ కేవ్ అని అంటారు. సో ఇది కాకుండా ఇంకా చాలా ఉంటాయి. సో మేమేం చేసామంటే 40-80 రూపీస్ పెట్టేసి ఎలక్ట్రిక్ వెహికల్లో మనకు మెయిన్ ఒక లెఫ్ట్ సైడ్, ఎందుకంటే చాలా పెద్ద ఉంటుంది, మెయిన్ మనకు చూపిస్తాడు. సో అవి చూడాల్సినవి 40 రూపీస్ పడితే అనిపిస్తుంది మీకు. చాలా బాగుంటాయి. అటు సైడ్ లోపల మనమైతే నడుచుకుంటూ అయితే వెళ్ళలేము అంత దూరము. సో మేమైతే ఎలక్ట్రిక్ వెహికల్ అని అయితే వెళ్ళాము. సో ఆ టికెట్ కాక ఇవి ఎక్స్ట్రా అన్నట్టు ఈ వెహికల్కి. సో మేమైతే వెహికల్ ద్వారా అయితే వెళ్తున్నాం లోపలికి, మీకు కూడా చూపిస్తా. ఓకేనా? మనకు ఎల్లోరా కేవ్స్ వచ్చేసి 34 ఉంటాయి కేవ్స్ మొత్తము. సో మనకు అలా మెయిన్ వచ్చేసి ఒక 10 to 15 ఉంటాయి అంతే. సో అవి 10 to 15 నీకు చూపిస్తాయి, ఎందుకంటే అవన్నీ చూడాలంటే నీకు టైం సరిపోదు. అవన్నీ పెద్దగా ఏమి ఉండవు, ఓన్లీ ఒక చెక్కుతారు గుహలాగా చిన్నగా, దాన్ని ఒక నెంబర్ 1 నెంబర్ 2 అని ఇస్తారు. సో మెయిన్ ఏవో అవే నీకు చూపిస్తా, అవి చూడండి. ఓకేనా? ఒక బీజేఎం వేసి అట్లనే ఎక్కడ దగ్గర నీకు కేవ్ నెంబర్ చూపించి బీజేఎం వేస్తా. లాస్ట్కి మనం కైలాష్ కేవ్ మెయిన్ 15th కైలాష్ కేవ్ మెయిన్, అది మనం తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఇంకోటి వచ్చేసి మనకు లోపల అయితే లైటింగ్ ఏమి ఉండదు. సో సరిగ్గా అయితే కనపడదు వీడియోలల్లో. మెయిన్ డైరెక్ట్ వెళ్తే నాకే సరిగా కనపడలేదు. సో ఏమనుకోకండి. సో నాకైతే వీలైనంత వరకు నేను కవర్ చేయడానికి ట్రై చేశాను. చూడండి. ఓకేనా? ఇట్లా 360 degrees లాగా తీస్తా. చూసుకోవచ్చు మొత్తం మొత్తం వాటర్, కొంచెం స్మెల్ వస్తుంది. డబల్ స్టోర్ ఇది, 10th సెంచరీలో కట్టేది ఇది కూడా. సో మీరు చూసుకోవచ్చు. చాలా పెద్దగా ఉంది.
ఒక కొండని దిగడానికి ఎన్ని రోజులు పట్టిందో తెలియదు కానీ 10th సెంచరీకి సంబంధించినట్టు ఈ కొండ, ఇది ఒక కేవ్. ట్వంటీ 29వ కేవ్ దగ్గర ఉన్నాం. మనం లోపలికి వెళ్దాము, చూద్దాం. 29th కేవ్ లోపలికి వెళ్తే ఇక్కడ ఒక శివుడు ఉండు, మనకి ఎంట్రన్స్ అని కనబడుతుంది అనుకుంటా. తర్వాత చూస్తే మనకి ఇక్కడ ఏం లేదు. సో నెక్స్ట్ మనం లోపలికి వెళ్తే ఇది ఒక బిగ్గెస్ట్ కేవ్, పెద్ద కేవ్ ఇది. ఇప్పుడు మనం చూసే దాంట్లోనే ఇదే పెద్ద కేవ్. కాళిమా అనుకుంటా, చూడవచ్చు. అలా మనం ముంగడికి వెళ్తే ఇక్కడ కొంచెం మొత్తం పాకులు వాటర్ అంతా వాడి పడి ఇలా అవుతుంది. సో లోపలికి వెళ్తాం మనం ఇట్లా. ఇక్కడ కూడా మనకు ఒకటి స్టార్ షేప్లో ఒకటి ఉంది. తర్వాత దాని ముంగటే మనకు ఇక్కడ అర్థమవుతలేదు. సో ఇలా ఉంది. తర్వాత వచ్చి ఇక్కడ అద్భుతంగా వాటర్ పడుతుంది, మీరు చూడొచ్చు ఎలా పడుతుందో. ఇలా పడుతుంది. సో ఇది అన్నమాట. సో ఇలా మనం బయటికి వెళ్తే ఇక్కడ కూడా మనకు చాలా అమ్మవాళ్ళు ఉన్నారు. సో చూసుకోవచ్చు మీరు. ఇలా ఇవన్నీ చూసుకుంటూ వెళ్తాము మనం. నెక్స్ట్ అన్ని విగ్రహాలు ఇంత పెద్దగా అసలు చూసుకోవచ్చు, మీకు కనబడుతుంది కదా. ఇది కూడా ఒక జైన్ టెంపుల్, 29వ జైన్ టెంపుల్ ఇది కదా, చూసుకోవచ్చు. ఇక్కడ శివుడు ఓం నమ శివ. చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో శివుడు, మీరు చాలా పెద్దగా ఉంది. కపిలింగాలు ఉన్నాయి. సో అన్ని పిల్లర్ మీద ఉంటాయి విగ్రహాలు, చూసుకోవచ్చు మీరు. అద్భుతంగా అసలు చూస్తే మన 2 కళ్ళు సరిపోవు, అలా ఉన్నాయి. చూసుకోవచ్చు అంతా వేరే. వచ్చేసి శివపార్వతులే. ఇది వచ్చేసి మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనం శివపార్వతి మరియు నందీశ్వరుడు, కొన్ని ప్రమద గణాలు అని ఉంటాయి, అవి వాటి యొక్క ఫోటోలు చూసుకోవచ్చు డీటెయిల్గా మీరు చూసుకోవచ్చు. అలా అది కంప్లీట్ చేసుకొని మనం కొద్దిగా ముంగడికి ఇక్కడికి వెళ్తే ఇక్కడ కూడా మనకు ఒక విగ్రహం అయితే చెక్కారు, చాలా అద్భుతంగా చెక్కారు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. ఇలా ఇక్కడ ఒక వాటర్ ఫాల్, ఇక్కడ ఒక కిందికి చాలా డేంజరస్ ఇది. సో ఇక్కడ ఒక లయన్, తర్వాత వాటర్ ఫాల్ పడుతుంది. అలా వాటర్ ఫాల్తో పాటు ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్తే మనం ఇక్కడ రివ్యూ పాయింట్ ఇది మీరు చూసుకోవచ్చు. 29th కేవ్ ఒక రివ్యూ పాయింట్. ये रिस्क है, पकड़ो ये देख सकते हैं अपन ऊपर. వాటర్ ఫాల్ వేరే లెవెల్ ఉంది, చూడొచ్చు. ఒక నిమిషం మాట్లాడి ఇక్కడ కేవ్ 29th కేవ్ రివ్యూ పాయింట్ లోపలికి అది కదా రివ్యూ పాయింట్ కోసం 29th లోపల మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం కదా. సో ఇక్కడ మనకు రివ్యూ పాయింట్ ఈ యొక్క వాటర్ ఫాల్ది చూపిస్తా. చాలా బాగుంది. మీకోసం ఇది thumbnail కూడా కావచ్చు, ఎల్లోరా కేవ్స్ thumbnail కూడా కావచ్చు. అంతా బాగుంది. అది వీలైతే నేను అక్కడికి వచ్చి కూడా నీకు చూపిస్తా.
అటు సైడ్ వెళ్తే. సో ఒక ఇక్కడ మనకు 17 నుంచి 34 వరకు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సో నెక్స్ట్ కొన్ని ఏమో అటు సైడ్ రైట్ సైడ్ ఉంటాయి. సో మనం ఇప్పుడైతే కేవ్ నెంబర్ 16 దగ్గర ఉన్నాం. చూడవచ్చు. ఇప్పుడు మనం వెళ్ళబోయేదే కైలాష్ కేవ్ నెంబర్ 16. ఈ యొక్క కేవ్ మనకు 4 లక్షల టన్నుల రాయితో చెక్కిండ్రు. సో మనకి 1200 ఇయర్స్ ఎగో కేవ్ అన్నమాట. సో మీరు లోపలికి వెళ్ళినాక ఆ ఒక విగ్రహాలను చూస్తే మీరు ఇప్పుడు కూడా ఇంత టెక్నాలజీ ఉన్నా కానీ అట్లా చెక్కలేరేమో అని ఒక డౌట్ మీకు పక్కా వస్తుంది. మన హెరిటేజ్ కూడా ఈ యొక్క టెంపుల్, ఈ యొక్క కేవ్ నెంబర్ 16 కైలాష్ది మనకు 20 రూపీస్ లోడ్ మీద ఉంటుంది. మీరు చూసే ఉంటారు. సో ఇదే అది చెప్పాను కదా ఫస్టే. సో లోపలికి వెళ్ళినాక మీరు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లోపల అసలు ఎట్లా చెక్కిర్రు అనేది చెప్పలేము అసలు. మనం అది ఇంకా ఎవరికి అర్థం కాదు, అట్లుంది. సో ఇది ఎప్పుడైనా మనకు టెంపుల్స్ అనేది కింది నుంచి పైకి చెక్తారు కదా. సో ఈ యొక్క టెంపుల్ వచ్చేసి మనకు పైనుంచి కిందికి చెక్కారు. సో మనకి ఈ యొక్క టెంపుల్లో మనకు మహాభారతం, రామాయణం, శివపురాణం అన్ని సంబంధించిన ఇన్సిడెంట్స్, ఆ ఒక విగ్రహాలు ఎవరెవరు ఉంటారో ఆ ఒక క్యారెక్టర్స్ అంటారు కదా, అవి అందరు ఉన్నారు. సో మీకు డీటెయిల్గా నేను చూపిస్తా, చూడండి. మీరు ఎలాగ అనిపిస్తుందో అసలు మీరు చూస్తేనే మీకు ఎలా అనిపిస్తుందో చూడండి. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది ఆ ఒక ఎలా చేశారు, ఆ ఒక ఎలా కట్టారు అనేది. మీకు లోపల కొన్ని విగ్రహాలు ధ్వంసం అయి అంటే డ్యామేజ్ అయి కనబడతాయి. ఎందుకంటే అప్పట్లో ఔరంగజేబు ఆ ఒక విగ్రహ గుడిని కూలగొట్టడానికి పంపించాడు. వాళ్ళు 3 years కష్టపడితే కూడా మన 100%లో ఒక 5% ధ్వంసం చేయగలరు. అంటే ఎంత పెద్ద టెంపులో మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం అంతా చూసుకొని ఇప్పుడు మనం ఏసీ కారులో తీసుకొచ్చి మనం అలాగే ఇక్కడ ఒక టెంపుల్ తీసుకొచ్చి కింద మొత్తం రాక్షసులు. తర్వాత మనం వెళ్తే మనం ఇక్కడ విగ్రహాలు, తర్వాత మనం ఇలా నడుచుకుంటూ పైకి అయితే వెళ్దాం. సో ఇదే దారి ద్వారా మనం పైకి అయితే వెళ్దాం. ఇలా పైకి నడుచుకుంటూ ఇది ఒక గుహ ఉంది, మనకు అవసరం లేదు. చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మీరు రివ్యూ సో చూపిస్తాం. సో ఇక్కడికి మనం ఇలా లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే ఇది మెయిన్ ఎంట్రన్స్. సో దీని ద్వారా లోపలికి వెళ్తే లోపలికి వెళ్ళినా మనకు పెద్ద దాని మీద చెక్కిన రాసి శిల్పాలు చూసుకోవచ్చు. చాలా అద్భుతంగా చెప్పారు. అలా మనం చూసుకుంటూ వెళ్తే ఇక్కడ ముందరికి వెళ్తే ఇక్కడైతే మహాశివుని శివుడు ఉంటాడు.
మామ నీకు లోపల శివాలయం టెంపుల్ మొత్తం చూపించాను కదా, దాని ఎదురుగానే మనకి ఇక్కడ ఇంకో గోపురంతో నందీశ్వరుడు ఉంటాడు మామ. నందీశ్వర్ కోసం ఇంత పెద్ద గోపురం కట్టారు, చూడొచ్చు మీరు ఎంత పెద్దగా ఉందో గోపురం కూడా. ఇక్కడ నుంచి మనం ఈ నందీశ్వరిని దర్శనం చేసుకొని అలాగే మనం స్ట్రేట్ వెళ్తే మనకు అక్కడ బయట సైడ్ బాల్కనీ ఉంటుంది, బయట సైడ్ రివ్యూ మొత్తం కనబడుతుంది. మొత్తం అక్కడ గార్డెన్ ఏరియా అదంతా మీకు చూపిస్తా రండి. ఇంకోటి మామ, నేను ఈ ఒక టెంపుల్ చూసినాక నా ఫేవరెట్ ఏది టెంపుల్ అంటే నేను ఇదే ఈ టెంపుల్ అని చెప్తాను మామ. అంత బాగుంది, మీరు నేను చెప్పుడు కాదు కానీ ఒకసారి మీరు ఒకసారి చూసి తెలుస్తుంది అట్లా. సో ఇక్కడ నుంచి మనం 360 degrees వీడియోని అయితే తీసుకున్నాం.
మనకు మొత్తం ఈ ఎల్లోరా కేవ్స్ మొత్తం చూడండి మొత్తం అయితే మనకి 3 hours అయితే ఈజీగా పడుతుంది. మాకు ఈ 2 hours ప్లస్ ఇంకా మీరు ఏమైనా వాటర్ బాటిల్ కొన్ని స్నాక్స్ అయితే తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ వాటర్ బాటిల్ ఉన్నాయి కానీ లోపల ఏదో దొరకవు, ఒక పాయింట్లో పెట్టారు. సో అటు దూరం వెళ్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. సో మీరైతే తీసుకోండి, తెచ్చుకోండి. ఇంకోటి ఈ ఎల్లోరా కేవ్స్ మొత్తం మనకు ఒక 15 ఏమో బుద్ధిస్ట్ ఉంటాయి, ఒక 15 ఏమో హిందూస్ ఉంటాయి. సో మెయిన్ అయితే నేను చూపించాను మీకు, మెయిన్ అయితే చూపించాను. సో అవి చూడండి. నార్మల్గా అంటే నార్మల్గా చిన్న గుహలు అయితే మీకు బయట నుంచి ఫొటోస్ పెడతారు, రైట్. ఇప్పుడు నాకు 40 రూపీస్ తీసుకుంది కదా ఎలక్ట్రిక్ వెహికల్. సో నాకు ఒక 3-4-5 కేవ్స్ అయితే చూపించాడు అక్కడ, మెయిన్ కేవ్స్ అంతే. సో మీరు పక్క అయితే విజిట్ చేయండి, అవి కూడా బాగానే ఉన్నాయి. సో అవి చూసుకొని ఇక్కడ మెయిన్ కేవ్ కైలాష్ 16, కేవ్ నెంబర్ 16 చూసుకోండి. ఇది ఎంట్రన్స్ చూసుకోవచ్చు, మెయిన్ కేవ్. సో చూసుకొని మనమైతే ఇప్పుడు ఔరంగాబాద్ రివర్స్ వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినాక మళ్ళీ తాజ్మహల్, మినీ తాజ్మహల్ ఉంటుంది ఔరంగాబాద్లో. ఆ ఒక తాజ్మహల్ చూసుకొని 10:30కి ఏమో మనకు నైట్ ఉంది మన కాచిగూడకు ట్రైను. సో ఆ ట్రైన్ పట్టుకొని మనమైతే రేపు అయితే రీచ్ అయిపోతాం హైదరాబాద్, ఓకేనా, రైట్. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి బయలుదేరాం. అక్కడి నుంచి ఇప్పుడు మనం ఎల్లోరా కేవ్స్ చూసుకున్నాక నేను బీబీకి మక్బర్ అని ఒక మినీ తాజ్మహల్ ఉంటుంది మనకు ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాను, అంతా క్యాప్చర్ చేశాను మీకు చూపించడానికి. కానీ ఆ ఒక క్యాప్చర్ చేసిన వీడియో మొత్తం ఫొటోస్ అన్నీ డిలీట్ అయిపోయినాయి. చాలా సెర్చ్ చేశాను ఫోన్లోనే కానీ దొరకలేమా, సారీ. అంటే నేను ఇప్పుడు నీకు నా మాటల ద్వారా ఏమేమి చేశానో నీకు చెప్తాను, ఓకేనా. మనం ఎల్లోరా కేవ్స్ చూసుకొని బయటికి రాగానే మనకు షేర్డ్ వెహికల్స్ చాలా ఉంటాయి. ఆ ఒక వెహికల్తో మాట్లాడుకొని, అంటే షేర్డ్ వెహికల్స్లోనే వాళ్ళు పర్ పర్సన్ 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనల్ని 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం డైరెక్ట్ బీబీకి మక్బర్ అంటే వాళ్ళు డైరెక్ట్ దింపేస్తారు అక్కడనే. అక్కడికి వెళ్ళినాక మనం అక్కడ పర్ పర్సన్ 50 రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంటుంది, 50-40 సంథింగ్ ఎంట్రీ టికెట్ ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది. మీకు టైం ఉంటే మాత్రం అక్కడ ప్రశాంతంగా మీరు టైం స్పెండ్ చేయొచ్చు, అంత పీస్ఫుల్గా ఉంటుంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. కానీ మాకు కొద్దిగా టైం తక్కువ ఉండే, సో కొద్దిసేపు చూసి ఎక్స్ప్లోర్ చేసుకొని ఇక రిటర్న్ మళ్ళీ మనం రైల్వే స్టేషన్కి వచ్చాము. అయితే ఎల్లోరా అది బీబీకి మక్బర్ నుంచి మనకు రైల్వే స్టేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 3-4 కిలోమీటర్స్ ఉంది. అయితే ఆటో వాళ్ళు వచ్చేసి ఫిక్స్డ్ ప్రైస్, ఇక మనకు ఫిక్స్డ్ ప్రైస్ అడుగుతారు, పర్ పర్సన్ 50. అదో షేడ్. మళ్ళీ మేము ఎంతమంది ఇద్దరమే ఉన్నాము, మా ఇద్దరిని తీసుకోకూడదంట, మొత్తం ఫుల్ అయినాకనే తీసుకెళ్తానంట. ఇట్లా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే మేము ర్యాపిడో, ఓలారు, ఊబర్ అన్ని చెక్ చేసినాము, ఎవ్వరు లేరు అక్కడ. అంటే ఒక ఫెసిలిటీయే లేదు, అంత సిటీయే కదా, ఆయన ఫెసిలిటీ లేదు. ఇంకోటి ఈ ఆటో వాళ్ళని అడిగినా అంతకు మించి ఒక 10 రూపీస్ కూడా తక్కువకు తీసుకెళ్ళానని అంటున్నారు. అంటే వాళ్ళు అట్లా డిమాండ్ చేస్తున్నారు. అట్లా స్కామ్స్. అంటే లోకల్కి ఒక ప్రైజ్ ఇస్తారు, మనకు ఒక ప్రైజ్. అక్కడ లోకల్స్కి ఎక్కడైనా ఏమంటున్నా అంటే నేను మాతో పాటు వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు, వాళ్ళకు ఒక ప్రైజ్ తీసుకుంటున్నాను, టూరిస్టులకు ఒక ప్రైజ్ తీసుకుంటున్నాను. అట్లా అక్కడ లోకల్ వాళ్ళకి ఒక ప్రైజ్, ఏదైనా ఫుడ్ అయినా ఏదైనా ట్రాన్స్పోర్ట్ అయినా ఏదైనా అట్లా తీసుకుంటారు. కొంచెం చూసి మీరు ఎంతవరకు అయితే బార్గెన్ చేయగలుగుతారో అంతవరకు బార్గెన్ చేసుకోండి. ట్రాన్స్పోర్ట్ విషయమైనా, రూమ్స్ అయినా, ఏవైనా, ఓకేనా. ఇంకోటి మేము మాట్లాడాలంటే అక్కడి నుంచి మనం డైరెక్ట్గా కాచిగూడకి అయితే వచ్చాము. నేను ట్రైన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ దిగేసి ఇంటికి వెళ్ళాను. అది కూడా వీడియో నేను తీసాను మంచిగా నీట్గా, ఎట్లా వచ్చిన ప్రాపర్గా. కానీ పోయింది ఆ వీడియో. నేను ఈ యొక్క వీడియో కూడా నేను ఎప్పుడు జనవరిలో వెళ్ళాను, కానీ ఇంకా పోస్ట్ చేయలేదు. ఎందుకంటే అవి దొరికితే అని సెర్చ్ చేశాను. అలాగే నేను డ్యూటీకి వెళ్తాను కదా, సో నాకు టైం లేకుండే. సో అందుకే నేను ఇన్ని రోజుల వరకు ఆగాల్సి వచ్చింది. ఎందుకంటే నేను ఒక్కనే వీడియోస్ తీసుకోవాలి, ఎడిటింగ్ చేయాలి, పోస్ట్ చేయాలి, అన్నీ నేనే చూసుకోవాలి. కాబట్టి
టైం పడుతుంది, ఏమనుకోకండి, సారీ. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం నమ శివాయ.